ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ మానెస్ట్రీ ఇన్ సౌత్ ఇండియా కానీ చూసేయండి అందమైన స్టాచ్యూలు ఎంత అందంగా ఉన్నాయో కాసేపు చూడండి. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంకోసారి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ దగ్గరైతే ఉన్నాము. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఆ గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడే కనిపిస్తుంది. నేను నా బైక్ని అయితే పార్కింగ్ చేసేసాను. ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ వచ్చేసి బైక్కి 25 రూపీస్, కార్కి 50 రూపీస్. ఇక బస్సు లారీ అట్లా వస్తే ఆ వెహికల్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. మీరు కనుక నా లాస్ట్ వీడియో చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూసి వచ్చేయండి. ఈ వీడియోని కూడా ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదే గోల్డెన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ గేటు. సేమ్ టిబెటియన్ స్టైల్లోనే చేసేసారు మొత్తం. మీరు టిబెట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. జస్ట్ కర్ణాటకలో ఉన్న మైసూర్ దగ్గరకు వచ్చేస్తే మీరు ఇట్లాంటి గోల్డెన్ టెంపుల్ని హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది టెంపుల్ ఎదురుగా ఉన్న షాప్స్. ఇక్కడ మొత్తం టిబెటియన్ సాంప్రదాయమైన ఈ పెండల్ని కూడా టిబెటియన్ స్టైల్లోనే వేసినారు. చూస్తున్నారు కదా పైన, ఇది మొత్తం పెండల్ మొత్తం టిబెటియన్ స్టైల్లోనే, మంతాలు సేమ్ టిబెటియన్ స్టైల్లోనే ఉంది. ఇక ఇది టెంపుల్ అయితే కాదు, టెంపుల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఖాళీ స్పేస్ అన్నమాట ఇది. అక్కడికి వెళ్తే మనకి గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది. బయట ఇట్లా ఉంది, కొంచెం చూసేయండి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవబోతున్నాం. చూస్తున్నారు కదా, మాంక్స్ అయితే కనిపిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఫోటోలు అయితే దిగుతున్నారు. కీప్ సైలెన్స్, ఇది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చారంటే మీరు సైలెన్స్గా ఉండాలి. అదిగో అదే చూడండి గోల్డెన్ టెంపుల్. గురు పద్మ సంభవ వారి ఫోటోనైతే అక్కడ వేశారు. ఇది ఫస్ట్ టెంపుల్ అన్నమాట. కానీ ఇక్కడ స్టాచ్యూలు ఉండవు. ఇక్కడ స్టాచ్యూలు ఇంకా దీని లెఫ్ట్ సైడ్లో ఉన్న టెంపుల్లో అయితే ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే గోల్డెన్ టెంపుల్. చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో చూసేయండి. ఇక ఇది వచ్చేసి సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ మానెస్ట్రీ ఇన్ సౌత్ ఇండియా కానీ లేదా కర్ణాటకలో కానీ. చూసేయండి మొత్తం సేమ్ టు సేమ్ ఎంత బ్యూటిఫుల్గా అవుతుందో. ఆ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మీరు స్లిప్పర్స్ వదలడానికి ఇట్లాంటి స్టాండ్ అయితే ఉంటుంది. జస్ట్ 2 రూపీస్ పర్ పెయిర్, సరేనా? ఇక మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం, లేటే వద్దు. ఇక నేనైతే ఫస్ట్ టైం ఒక బుద్ధిస్ట్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాను. ద రైట్ లెగ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ డోర్ అన్నమాట. చూశారు కదా ఎంత ట్రెడిషనల్గా అయితే ఉందో, చాలా అంటే చాలా అందంగా ఉంది. కలర్ఫుల్, మొత్తం కలర్ఫుల్. ఇక లోపలికైతే మనం ఎంటర్ అయిపోదాం. వెల్కమ్. చూసేయండి అందమైన స్టాచ్యూలు ఎంత అందంగా ఉన్నాయో. కాసేపు చూడండి, నేను తర్వాత మాట్లాడతాను. ఆ విగ్రహాల ముందర ప్రేయర్ చేసేటందుకు ఇలాంటి ఆసనాలు అయితే ఉంటాయి. ఇవి ఎందుకంటే
మాంగ్స్ వచ్చి ఇంకాసేపట్లో ప్రేయర్ని అయితే చేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. ఆ ప్రేయర్ మాత్రం చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఇంకొద్దిసేపట్లోనే అది కూడా ప్రారంభమవుతుంది. అంతట్లోపు మనం ఈ టెంపుల్ గురించి అలాగే ఈ టెంపుల్ బ్యూటిఫుల్ అయితే మనం చూసేద్దాం. యాక్చువల్గా ఈ గుడిని ఇక్కడ నిర్మించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 1959లో చైనా దేశం టిబెట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో అందువల్ల టిబెట్లో రాజకీయ కలహాలు అలాగే ప్రశాంతత లేకపోవడం అలాగే చైనా దేశం యొక్క అరాచకం వల్ల తట్టుకోలేక అప్పట్లో ఉన్న బౌద్ధ సన్యాసులు మన భారతదేశాన్ని సహాయం కోరితే మన భారతదేశం గుండె చాలా పెద్దది కాబట్టి అలాగే మన దేశం కూడా చాలా పెద్దది కాబట్టి వాళ్ళ కోసం మన దేశంలో అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఇక్కడ ప్లేస్ని అయితే వాళ్ళకి కేటాయిస్తారన్నమాట. అప్పటి గురుగారైన పెము నోర్బు రెన్పోచే వారి హ్యాండ్ ఓవర్లో అయితే ఈ గుడిని మొత్తం నిర్మిస్తారు. 1963లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1969లో అయితే ఫుల్గా కంప్లీట్ చేస్తారు. సో అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఇక్కడ జీవిస్తున్నారు. ఆల్మోస్ట్ టిబెటియన్ ప్రజలే ఇక్కడ ఉన్నారు, మీకు తెలిసిందే. ఇక్కడ మెయిన్గా 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అది బుద్ధ, ఇంకొకరు గురు పద్మసంభవ, ఇంకొకరు అమిత్యాసు. వీరి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ విగ్రహాల ఎదురుగానే ఇలాంటి బుద్ధిస్ట్ కథకి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన పెయింటింగ్స్ కానీ అలాగే టిబెటియన్ సాంప్రదాయ పెయింటింగ్ అక్కడ ఉంది. ఇంకోసారి ఈ టెంపుల్ యొక్క అవుట్ సైడ్ వ్యూస్ అయితే చూసేసుకుందాం. చాలా ఇంకొద్దిసేపట్లో ప్రేయర్ అయితే లోపల షురు కాబోతుంది. సో అందువల్లనే అనుకుంటా ముందర అయితే ఈ బెల్ని అయితే ఇలా మోగిస్తున్నారు. అక్కడ బెల్ కొడుతున్న మాంక్కి అప్రాక్స్ ఒక 23 ఇయర్స్ ఉంటాయి అంతే. తను జూనియర్ కాబట్టి తను బెల్ను కొడుతున్నాడు. తన చుట్టూరా సీనియర్స్ మాంక్స్ అయితే నించున్నారు, చూస్తున్నారు కదా, ఈయన ఎదురుగానే ఉన్నారు. ఈయన ఒక సీనియర్ మాంకు. ఇక్కడ ఉన్న మాంక్స్ ఆల్మోస్ట్ అందరూ టిబెటియన్కి చెందిన వారే. 100లో ఒక 10 మంది ఇండియన్స్ లేదంటే నేపాల్ నార్త్ ఈస్ట్ పీపుల్ అయి ఉంటారు. ఇక మొత్తం టిబెటియన్ సిటిజన్స్ ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ అయితే ఉన్నారు. అసలైన మెయిన్ చాప్టర్లోకి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. ఇప్పుడు ప్రేయర్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ప్రేయర్ మాత్రం చాలా పీస్ఫుల్గా అలాగే ఎంతో భక్తిపూర్వకంగా ఎప్పుడు క్రమం తప్పకుండా చాలా పద్ధతిగా అయితే శిస్తుగా అంటే చాలా పర్ఫెక్షన్స్ అయితే ఈ ప్రేయర్ని రోజు చేస్తూ ఉంటారు. సో దీన్ని మాత్రం మిస్ కాకుండా కాసేపు చూసేయండి.
సో విన్నారు కదా, ప్రేయర్ అయితే ఎంత పద్ధతిగా భక్తిపూర్వకంగా పీస్ఫుల్గా అయితే వీళ్ళు రోజు చేస్తున్నారో, అట్లాంటి బుక్ని అయితే ఆ బుక్ మొత్తం వీళ్ళు ప్రేయర్ చదువుతారన్నమాట. ఒక్కరోజు కాదు, రోజు రోజు దాన్ని చదువుతారన్నమాట. అక్కడ ఉన్న బుక్ని పెద్దవారి నుంచి చిన్నవారి వరకు మొత్తం అందరు ఇక్కడ అసెంబ్ల్ అయ్యి ప్రేయర్ చేస్తున్నారు. చూశారు కదా, 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఇక్కడ ఉన్నారు, ప్రేయర్ చేస్తున్నారు. సీనియర్ మంక్స్ అయితే అక్కడ ఆ స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్లో అయితే ఉంటారు. ఇది బయట సైడ్ ఉన్న పార్క్ అన్నమాట. అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ డెకరేషన్, అలాగే ఏదో డెకరేషన్ మొక్కలు అయితే అక్కడ ఉన్నాయి. ఈ షాప్స్ మీరు చూస్తున్నవి ఆ గోల్డెన్ టెంపుల్ ఎదురుగా ఉన్న షాప్స్. మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ బోలెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మీరు టైం ఉంటే మీ ఇష్టం వచ్చినంత షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో. హాయిగా గుడి చూసిన తర్వాత మీరు ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, ఇక్కడ హాయిగా భోజనం చేయొచ్చు. అలాగే మీ డబ్బులు ఖాళీ అయ్యేంత వరకు షాపింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మొత్తం టిబెటియన్సే, నో లోకల్స్, ఓన్లీ టిబెటియన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇక్కడి దాకా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా నెక్స్ట్ వీడియో కూడా చాలా అందంగా రాబోతుంది. ఇక్కడే పక్కలో ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్క్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి.